స్క్రీన్ పైన కనిపించకపోయినా సరే ఫ్యాన్స్ తో ఎలా టచ్ లో ఉండాలో దేవర తర్వాత తారక్ ప్రూవ్ చేశాడు. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని కలవలేదు. దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అవటం, ఆ తర్వాత పర్మిషన్స్ రాక ఎన్టీఆర్ చాలా ఫీల్ అయ్యాడు. అప్పటి నుంచి తన స్ట్రాటజీ మార్చేశాడు. ఫ్యాన్స్ కోసం బయటకు వస్తున్నాడు. తన సినిమా కాకపోయినా సరే మ్యాడ్ స్క్వేర్, కాంతారా చాప్టర్ 1 లాంటి ఈవెంట్స్ లో స్పెషల్ గెస్ట్ గా తలుక్కుని మెరుస్తున్నాడు. మొన్న మధ్య బెంగళూరులో హాస్పిటల్ ఓపెనింగ్ కూడా వచ్చాడు. అలా కనిపించి తన సినిమా లేదు అనే లోటు లేకుండా చేస్తున్నాడు. దేవర్ తర్వాత కంటిన్యూస్ గా సినిమాలతో ప్రతి ఏడాది మీ ముందుంటాను అన్నాడు. అన్నట్టుగానే 2025లో వార్ 2 తో వచ్చాడు. 2026లో డ్రాగన్ గా వస్తాడు అనుకున్నారు. ప్రశాంత్ నీల్ ప్లాన్ మిస్ ఫైర్, ఎన్టీఆర్ గాయాలతో 2026లో ఎన్టీఆర్ స్క్రీన్ పైన కనిపించే ఛాన్స్ అయితే మిస్ అయింది. కానీ ఆ లోటును డ్రాగన్ టీజర్ తో, ఎన్టీఆర్ త్రివిక్రమ్ మూవీ అనౌన్స్మెంట్ పోస్టర్ తో తీరుస్తున్నా ఇంకా ఫ్యాన్స్ కు బలంగా బూస్ట్ ఇవ్వాలని తమ్ముళ్ళ ఫీల్ అయ్యే అఖిల్ కోసం లెనిన్ లో కథను నడిపే సారథిగా తన వాయిస్ తో ఫ్యాన్స్ కు ఫీస్ట్ ఇస్తున్నాడు. డ్రాగన్ రిలీజ్ కి ఇంకా ఏడాది టైం పట్టడంతో ఆ గ్యాప్ ని తన పవర్ఫుల్ వాయిస్ తో రీప్లేస్ చేస్తున్నాడు. స్వామి కార్యం స్వకార్యం అన్నట్టుగా అటు ఆ సినిమాకు ఇటు ఫ్యాన్స్ కి జోష్ ఇస్తున్నాడు ఎన్టీఆర్.